హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్లో అయితే నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి అంటే మీకు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే బీరకాయ పప్పు కాదండి, ఉల్లిగడ్డ పప్పు అంటారు. మా వారికైతే ఈ పప్పు చాలా ఫేవరెట్ అండి. ఈ పప్పు చాలా ఈజీగా అయిపోతుంది మరియు సూపర్ టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు కుక్కర్లో కాకపోతే నార్మల్గా కూడా వేసుకోవచ్చు. ఇక పప్పు నానబెట్టాను. మా వారైతే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసారు. ఇక తనకైతే ఫస్ట్ టీ ఇచ్చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చపాతీ చేయమన్నారు. ఇక అందుకోసం అనేసి చపాతీ చేస్తున్నానండి. చపాతీకి ఈ పప్పు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అసలు చపాతీ కొంచెం చారు పెట్టుకున్నాం అనుకోండి, అసలు ఇక రైస్లోకి అయితే ఇంకా అదిరిపోతుంది అన్నట్టు. చాలా ఈజీ వేసుకున్నాడు. ఇక కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లి, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, మీ దగ్గర కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి. ఆ ఫ్లేవర్ ఇంకా అదిరిపోతుంది. ఇక తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై కావాలి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఒక పావు గంట సేపు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని గ్యాస్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పప్పు కొంచెం ఫ్రై కావాలన్నట్టు ఆయిల్ అట్లా ఫ్రై అయితే మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఇక తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని రుచికి సరిపడా కొంచెం కారం కూడా వేసేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక లాస్ట్కు కొంచెం వాటర్ వేసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే మన పప్పు అనేది రెడీ అయిపోతుందండి. ఇక ఇక్కడైతే నేను గ్యాస్ని వెంటనే తుడుచుకుంటాను. అస్సలు ఆయిల్ మరకలు అలాంటివి ఉంటే నాకు అస్సలకే నచ్చదండి. ఇక వెంటనే మా ఆయన అంటూ ఉంటారు, నువ్వు తుడిచి ఆ గ్యాస్ని మొత్తం కరగదీస్తున్నావు అనేసి. అదొక ఓసిడిలా అయిపోయిందండి. ఇక ఇల్లు నాకు నీట్గా ఉంటేనే నచ్చుతుంది, నీట్గా లేకపోతే అస్సలు నచ్చదన్నమాట. ముఖ్యంగా నాకు కిచెన్ ఎప్పుడు ఫ్రెష్గా నీట్గా కనబడాలి. ఇక లేకపోతే అస్సలే నచ్చదన్నమాట. ఫస్టే పిండి కలిపి ఒక గంట సేపు నానబెట్టుకున్నా అండి. మార్నింగ్ లేవగానే పిండి కలిపేసిన. ఇక నేను గిన్నెల్లో వేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను స్నానం చేసి వచ్చేలేపు మంచిగా పిండి కూడా నానిపోయిన తర్వాత ఇప్పుడైతే చపాతీలు చేసుకుంటున్నా. నాకైతే స్టార్టింగ్లో అస్సలు చపాతీలు చేస్తే వచ్చేది కాదండి. ఎంత ట్రై చేసినా కానీ అస్సలు వచ్చేది కాదు. అవి సర్కిల్లో కాకుండా ఇండియా మ్యాప్ లెక్కలు వచ్చేదండి. సరేలే ఆకారం ఎట్లా వచ్చినా కానీ కనీసం టేస్ట్ అన్నా మంచిగా ఉంటాయంటే అస్సలే కాదన్నట్టు. కొంచెం గట్టిగా వచ్చేటి. అబ్బా, చపాతీలు అంటేనే ఏడుపు వచ్చేదన్నమాట. ఇక అప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటిలో ఉన్నప్పుడు ఎక్కువగా చపాతీలు చేసేవాళ్ళం అన్నట్టు. ఇక అట్లా నాకు అస్సలే వేసి రాకపోయేది. ఇక సర్లే అట్లనో ఇట్లా మెల్లగా చపాతీ వేసిడైతే నేర్చుకున్నా. ఇక ఇప్పుడైతే ఫుల్ సాఫ్ట్గా నేర్చుకుంటా. ఇది కూడా మా ఫ్రెండ్ నేర్పించిందండి ఇట్లా వేసుడు. మా ఫ్రెండ్ అయితే ఇంత సాఫ్ట్గా చేస్తుందో అది సరిత. దాని పేరు వచ్చేసి సరిత, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నమాట. అది ఒకసారి మన ఇంటికి వచ్చినప్పుడు చపాతీ వేస్తే దాని దగ్గర చూసి నేర్చుకున్న ఈ చపాతీ వేసుడైతే. ఇప్పుడు ఇట్లా నేను చూపించినట్టుగా వేసుకోర్రి, అస్సలు 2 డేస్ అయినా కూడా చపాతీలు అస్సలు గట్టి పడవండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. మధ్యలో కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇట్లా మడత చపాతీలాగా వేసుకుంటే అసలు ఎక్సలెంట్గా ఉంటాయి. మనకంటే ఇంకా నార్త్ సైడ్ వాళ్ళు అసలు మడత పెట్టకుండా కూడా వాళ్ళు చాలా ఇట్లా పొంగేటట్టు చేస్తారు కదా. నాకైతే మడత పెట్టకపోతే పొంగవండి, ఇట్లా మడత పెడితేనే పొంగుతాయి. సూపర్ సాఫ్ట్గా ఉంటాయి. కాకపోతే ఈ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం మంచిగా సాఫ్ట్గా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. అప్పుడే మన ఈ చపాతీలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడ ఆయిల్ వేసుకొని కలిపేసుకొని పిండి నానడం కూడా ఇంపార్టెంటే అండి. మనం ఇప్పుడే కలిపి ఒకవేళ మాకు టైం లేదు చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం కొంచెం హాట్ వాటర్, గోరువెచ్చని వాటర్ వేసుకొని కలుపుకోండి. అట్లా కలుపుకుంటే కూడా మన చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నట్టు. ఇక్కడైతే ఫస్ట్ చపాతీలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసేసుకొని ఫస్ట్ పేపర్ పైన వేసుకొని ఇక తర్వాత ఒకేసారి అన్నీ కాల్చుకోవచ్చు కదా అనేసి అన్నీ ఇలా రెడీగా పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఇక తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన పెనం పెట్టేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మంచిగా ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసుకొని, ఒకవేళ ఆయిల్ లేకున్నా పర్లేదండి, ఆయిల్ లేకున్నా కూడా పొంగుతాయి. ఆయిల్ వేసుకుంటే ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటాయి అనేసి నేనైతే ఆయిల్ వేసుకొని కాల్చుకుంటున్నాను. ఇప్పుడు వీటిని సేమ్ పుల్కాల్లాగా కూడా చేసుకోవచ్చు అండి. డైరెక్ట్ గ్యాస్ ఫ్లేమ్ పైన పెట్టేసుకొని అట్లా వేసుకున్నా కూడా పొంగుతాయి, మంచి సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇక వీటిని వెంటనే హాట్ బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, అస్సలు ఇక చెక్కు చెదరకుండా ఉంటే మంచి సాఫ్ట్గా ఉంటాయండి. అస్సలు గట్టి పడవు, చెక్కల్లాగా కావన్నమాట. నెక్స్ట్ డేకి కూడా
చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడ అన్ని చపాతీలు కూడా చేసుకుంటున్నానండి నేను. ఒక సైడ్కేమో పప్పు విజిల్స్ వచ్చేసాయి. ఇక దాన్ని ఒక్కసారి మంచిగా మెత్తగా మెదుపుకొని ఇక దాన్ని కూడా తాలింపు పెట్టేసుకున్నాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇదన్నమాట. చాలా చాలా సింపుల్గా పప్పు అండ్ చపాతీ. ఇదే అండి ఈరోజు నా మినీ వ్లాగ్ కాదండి, చాలా పెద్ద వ్లాగ్ అనే చెప్పాలి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి కుకింగ్ వ్లాగ్స్ అండ్ మా ఫ్యామిలీ వ్లాగ్స్ అండ్ డివోషనల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. రేపు మరో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.